అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అక్కడ పిట్టపోరు పిల్లి తీర్చే ముప్పు పొంచుందా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య కీచులాటలు ప్రత్యర్థులకు వరంగా మారబోతున్నాయా? 2 మార్కెట్ కమిటీ పోస్టుల్ని పంచుకోలేని ఇద్దరు నాయకులు రేపు స్థానిక ఎన్నికల్ని ఎలా డీల్ చేస్తారు? ఎవరా ఇద్దరు? స్థానిక నేతలు అడకత్తెరలో పడుతున్న ఆ నియోజకవర్గం ఏది? జగిత్యాల నియోజకవర్గ రాజకీయం రంజుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని వరుసగా రెండోసారి ఓడించిన సంజయ్ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఎమ్మెల్యే సంజయ్ కారు దిగి హస్తంగూటికి చేరుకున్నారు. ఆ చేరిక సమయంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఆదరాబాదరాగా సంజయ్కి స్వాగతం పలికారంటూ అలకబూనారు జీవన్ రెడ్డి. ఆయన్ను బుజ్జగించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. తర్వాత జీవన్ రెడ్డి అనుచరుడి హత్య వ్యవహారం ఆగ్గికి ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే సంజయ్తో కలిసి పనిచేయండని పార్టీ పెద్దలు ఎంత చెప్పినా ససేమిరా అంటున్నారట ఎమ్మెల్సీ. మరోవైపు సంజయ్ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాలను కూడా ఇద్దరు నేతలు వేరువేరుగా నిర్వహించారు. ఒకే వేదికను పంచుకోవడానికి కూడా పట్టం లేదట ఆ ఇద్దరికి. ఇక తమ వర్గానికి నామినేటెడ్ పదవుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదిద్దరు. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లాంటి పదవుల భర్తీ పూర్తయింది. జగిత్యాలలో మాత్రం ఒక్క పదవి భర్తీ కాలేదు. నియోజకవర్గ పరిధిలో చల్గల్, రాయకల్ మార్కెట్లుండగా వాటికి పాలక వర్గాల నియామకం జరగలేదు. వీటి విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరికి వారు పట్టుదలగా ఉండడం వల్లే భర్తీ ఆలస్యమవుతున్నట్టుగా సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రికి బాధ్యత అప్పగించారట. ఆయన ఇద్దరితో చర్చలు జరిపి 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి కాబట్టి చెరువుటి పంచుకోనున్నట్టుగా సమాచారం. అందుకెవ్వరూ ఒప్పుకోలేదట. తాను ఎమ్మెల్యేను కాబట్టి సీఎం ఇచ్చిన హామీ మేరకు తన పరిధిలో ఎవరి జోక్యం ఉండకూడదన్నది సంజయ్ వాదన. తాను 40 ఏళ్ల నుంచి ఇదే నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి ఇటీవల పార్టీలో చేరిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారన్నది జీవన్ రెడ్డి వెర్షన్. దీంతో చేసేదేం లేక ఆ మంత్రి గారు సైలెంట్గా వెళ్లిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యే సంజయ్ మార్కెట్ కమిటీ పాలక వర్గాలకు సంబంధించి ఓ లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపారట. ఆ లిస్టు విషయంలో ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలిసిందే. తనతో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన వారికి కాకుండా పాత కాంగ్రెస్ లీడర్ల పేర్లనే చేర్చారట. ఈ విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి ఆ లిస్టును ఫైనల్ కాకుండా అడ్డుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇంతకాలం తన వెంట తిరిగిన వారి పేర్లనే ఎమ్మెల్యే ప్రతిపాదిస్తే జీవన్ వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారాన్ని స్టార్ట్ చేశారట. అదీకాక జీవన్ రెడ్డి ఇంట్లో పార్టీ పదవులు ఇద్దరికి దక్కాయి. సాధారణ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు వద్దా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పరస్పరం పైచేయి సాధించేందుకు సాగుతున్న పాలిటిక్స్ ఇలా ఉంటే పక్క నియోజకవర్గాల్లో పదవులు వస్తుంటే తమ పరిస్థితి ఎటూ కాకుండా ఉందని ఆవేదన చెందుతున్నారట ద్వితీయ శ్రేణి నేతలు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అటు పార్టీ పదవులు కానీ ఇటు నామినేటెడ్ పదవులు కానీ తమకు దక్కటం లేదని వాపోతున్నారట మండల స్థాయి నేతలు. మరోవైపు స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో జగిత్యాల కాంగ్రెస్ వారు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది కేడర్లో. 2 మార్కెట్ కమిటీ చైర్మన్ల విషయంలోనే ఇద్దరు లీడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి ఉంటే రేపు లోకల్ బాడీస్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే మొండి పట్టుదలతో ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు సీనియర్ నేతలు. పార్టీ పెద్దలు సీరియస్గా దృష్టి పెట్టి జగిత్యాల జగడాన్ని పరిష్కరించకపోతే డ్యామేజ్ ఖాయమంటున్నారు విశ్లేషకులు.